హాయ్ అందరికీ నమస్కారం. పంచాయతీరాజ్ మాట మంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాని మీద చర్చ జరుగుతోంది. అదేంటంటే ఇదంతా కూడా నేను చేసింది ఏం కాదు, నా టీం చేసింది అని చెప్పేసి ఆయన చెప్పారు. ప్రత్యేకంగా అధికారుల పేర్లు చెబుతూ ఆయన వీళ్ళందరూ ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి అధికారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. సో ఇలాంటి పరిణామం ఎలా చూడాలి, ఈ పరిణామాన్ని నేను మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చివరి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఎట్లా చూడాలి అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎవరు కూడా ఇవ్వనంత ప్రశంసలు తన అధికారులకు ఇచ్చారు. బహుశా నేనైతే చూడలేదు ఒక మంత్రి ఏం చేసినా అంతా నేనే చేశానని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది తప్ప, లేదు అంతా మా అధికారులు చేశారని చెప్పుకునే ఒక సంస్కృతిని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తీసుకొచ్చారా? నాకు తెలిసి 2 దశాబ్దాల్లో మీకు కూడా ఇంచుమించు అంతే అనుభవం ఉందనుకుంటా. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ 2 దశాబ్దాలు నేను చూడలా ఒక అధికారులను ఆ విధంగా హైప్ క్రియేట్ చేయటం, అధికారుల యొక్క పనితీరు, అధికారుల వల్ల వచ్చిన పేరు కూడా తన ఖాతాలో వేసుకునే మంత్రులు ఉన్న ఈ రోజుల్లో ఇదంతా నేను కాదు ఓపెన్గా చెప్పడం అనేది, ఆ అకౌంటబిలిటీ అనేది మనం ఫస్ట్ టైం చూసాం. మాటా మంది ద్వారా వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడే తీరు చూస్తే, రిటైర్మెంట్ అయ్యే సమయంలో మాకు ప్రమోషన్స్ ఇచ్చారు, ఎప్పుడు లేనిది మాకు గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 వచ్చిందని చెప్పి అయ్యి చూసాం. 2 అధికారులు చూసాం. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి మనం గత 5 సంవత్సరాలు చూడలేదు సార్. మిస్ అయ్యాం. ముఖ్యంగా లాస్ట్ 5 years చూసుకోండి. మరి ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వంలో ఏంటంటే నాయకుడు ఏంటంటే పరిపాలన మీద, శాఖల మీద పట్టు ఉండి అధికారులు సమర్థవంతంగా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు గో హెడ్ అన్నప్పుడు వాళ్ళు మరింత ఉత్సాహంతో చేస్తారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా ఆయన పట్టినట్టుగా ఉన్నాడు అనుకోండి, మనకెందుకు అని చెప్పి వదిలేస్తారు. ఇక్కడ ఏంటి కెప్టెన్ ఇప్పుడు ఆటగాళ్ళు ఆడారు బ్రహ్మాండంగా, జడేజా బౌలింగ్ చేశాడు, బుమ్రా అదరగొట్టాడు, లేకపోతే ఇక సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు, లేకపోతే మరొకళ్ళు అద్భుతంగా ఆడారు, జైస్వాల్ బాగా ఆడారు. అంటే మరి కెప్టెన్ పాత్ర ఏంటి? కెప్టెన్ పాత్ర ఖచ్చితంగా ఉంటది కదా. కెప్టెన్ అనే వ్యక్తి నడిపిస్తున్నాడు, వాళ్ళలో ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికి తీస్తున్నాడు. మరి కెప్టెన్ నాదేం లేదు, మొత్తం వాళ్ళే ఆడింది, నేనేం చేయలేదంటే కుదురుతుందా? కుదరదు. అది మీ మంచితనం. కెప్టెన్ మంచితనం, అది మీ మంచితనం అనుకోవాలి. సో కెప్టెన్ అనే వ్యక్తి ఎవరిలో ఏ టాలెంట్ ఉంది అని ఆ టాలెంట్ ని బయటకు తీసుకొచ్చి దాన్ని యూటిలైజ్ చేసుకునే ఒక నేర్పరితనం కెప్టెన్ లో ఉంటేనే కదా. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కెప్టెన్ అనుకోవాలి. డెఫినెట్ గా. ఇప్పుడు 83 వచ్చింది సార్. 83 పొటెన్షియల్ కప్ వచ్చింది. కపిల్ దేవ్ ఫస్ట్ టైం ఇండియాకి వరల్డ్ కప్ సాధించి పెట్టాడు. అంత కలెక్టివిటీ ఇప్పుడు కూడా కిర్మానీ కావచ్చు, సయ్యద్ కిర్మానీ కావచ్చు, అప్పుడు మిగతా ఆయనతో పాటు ఆడిన క్రికెటర్స్ కావచ్చు, ఇప్పటికీ కూడా అది బీబీసీ స్ట్రైక్ అని చెప్పేసి పూర్తిగా లైవ్ రాలేదు. కానీ ఇప్పుడు కూడా 83 ఫస్ట్ వరల్డ్ కప్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలో సాధించారంటారు. కపిల్ దేవ్ ఆ యొక్క టీంని అలా ఇచ్చేసుకున్నాడు. కాబట్టి టీం కెప్టెన్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఏరి కోరి ఎక్కడో నుంచి కేరళ నుంచి కృష్ణదేజని తీసుకొచ్చుకున్నాడు. అదేవిధంగా శశిభూషణ్ గోదావరి ఈ స్టేట్ కాదు. శశిభూషణ్ గారు కూడా చాలా మంది దగ్గర నేను చేశాను, కానీ ఈయన దగ్గర ఉన్నంత ఫ్రీనెస్ ఎప్పుడు లేదన్నాడు ఆయన, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. ఇంకొక ఆయన వెంకటకృష్ణ గారు ఓఎస్డీగా ఉంటూ చాలా నిజాయితీ పరులు వెంకటకృష్ణ గారు. అలాంటి అంటే ఒక నిజాయితీ పరుల్ని ఆయనతో పాటు ఉంచుకోవటం, ఒక టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని ఆయనతో పాటు ఉంచుకోవటం, గుర్తించడం, ఇది చేయగలమా అని చెప్పి వాళ్ళు అడగటం. కృష్ణతేజ గారు కేరళలో పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ పంచాయతీ వ్యవస్థ దేశంలోనే ద బెస్ట్ గా ఉంది, ఆదర్శవంతంగా ఉంది. అక్కడ ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన దగ్గర ఉండే ఇన్పుట్స్ అన్ని తీసుకోవటం, వీటన్నిటి మంచిగా ఉంటే దీన్ని అమలు చేయడం అని చెప్పడం. సో పవన్ కళ్యాణ్ గారి టీం ఎట్లా ఎంచుకున్నారంటే నిజాయితీ, నిబద్ధత కలిగిన వాళ్ళు, అలాగే వెరీ వెల్ టాలెంటెడ్, అవినీతికి ఆస్కారం లేని వాళ్ళు. చాలా మంది మంత్రి గారు బాధ్యతలు తీసుకోగానే పోస్టింగ్స్ మారిపోతా ఉంటాయి. ఎందుకు మారుతాయంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని వేసుకుంటారు, డబ్బులు ఇచ్చి కూడా కొంతమంది మంచి పోస్టింగ్లు వేసుకుంటారు అనేది ప్రతీతి. కానీ పవన్ కళ్యాణ్ గారు రాగానే ఎవరు బాగా పనిచేస్తున్నారు అనేది ఫస్ట్ గుర్తించడం మొదలు పెట్టాడు. ఓకే, పలానా వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తారు, కానీ లూప్ లైన్ లో ఉంటారు, ఎక్కడో మంచి పొజిషన్ లో ఉండరు. చేయాలని తప్పని ఉంటది కానీ ఈ అవినీతికి పాల్పడడం ఇవన్నీ ఉంటాయి కదా, మనకి ఎందుకు వచ్చిందిరా బాబు, మనం నిజాయితీ పొరలు మనకి ఏదో లూప్ లైన్ లో చేసుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది అధికారులు చూశాను నేను. అలాంటి అధికారులు తీసుకొచ్చి మీరు ఎలాంటి అవినీతికి పాల్పడక్కర్లా, ఎవరికి మీరు లొంగక్కర్లా, మీరు పని చేయండి అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఆ ప్లేసెస్ లో పెట్టారు. సో 10,000 మందికి పదోన్నతులు ఇచ్చారు.
అలాగే అటవీ శాఖలో అధికారులకి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి రా అని చెప్పాడు. రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి అడ్వైజర్లు మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, మీకు నేనున్నా, ఎవరైనా మీకు మీ మీద దాడులు చేస్తే నేను నిలబడతా అని చెప్పాడు, భరోసా ఇచ్చాడు. సో ఇవన్నీ కెప్టెన్ గా ఆయన చేసిన పనులే కదా సార్. సో అటువంటిప్పుడు కెప్టెన్ ఆ రకంగా మీ అందరి వల్లనే నేను ఇలా చేయగలుగుతున్నాను ఈ శాఖలో, నాదేం లేదా అని చెప్పారంటే ఆయన మంచితనం అనే మనం భావించాలి కదా. డెఫినెట్గా అండి. శాఖల్లో పట్టున్న వాళ్ళని ఏరి కోరి తెచ్చుకున్నారు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ర్యాంకర్సే, వాళ్ళు చేయాలన్న తపనుండే వాళ్ళే. మీరు అన్నట్టు ఆల్ ఇండియా 66 ర్యాంక్ కృష్ణదేజాది, జాగ్రఫీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అతనిది. పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. లేకపోతే 12,336 గ్రామాల గ్రామ సభలు పెట్టాలి, వరల్డ్ రికార్డ్ సాధించాలనే కాన్సెప్ట్ కూడా నాయకుడు కెప్టెన్ ఓకే అంటే కదా ఫ్రీ హ్యాండ్గా ఇచ్చేసేది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు అవుతుంది. ఈ 2 సంవత్సరాల తెర వెనక ఎవరెవరు పాత్రలో ఏం చేశారో ఒక్కసారిగా చూపించాడు ఆయన, అంతే కదండి. అది కూడా గొప్పదనం, అది గొప్పతనం, నాయకత్వ లక్షణం. అది నాయకత్వం. అది ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఎన్ని ఈయనే చేశాడు అనుకోవచ్చు. కానీ నాతో పాటు ఒక టీం ఉంది, వాళ్ళ వల్లే ఈ రోజు ఈ స్థాయికి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉందనేది చెప్పడం కూడా అది గ్రేట్నెస్. వాళ్ళలో ఎంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతే కదా. బాస్ మమ్మల్ని గుర్తించారు, మా పనిని గుర్తించారు, అవును, మా కష్టాన్ని గుర్తించారు. అవును, అది ఒక మరింత అకౌంటబిలిటీ, పారదర్శకంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అవును. కాబట్టి అటువంటి అధికారుల్ని మనం ఆ సమర్థతని రాష్ట్రం మొత్తం ముందు అందరిని పిలిచి, ఆ శాఖలకు సంబంధించిన అందరిని పిలిచి వాళ్ళ అధికారులను ప్రశంసించడం వాళ్ళ ముందు ప్రశంసించడం అనేది వాళ్ళ జీవితకాలపు అనుభూతి. ఇంకోటి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో మనకి ఏంటి, నేను చెప్పినట్టు వినగలిగితేనే నీకు పోస్టింగ్, లేకపోతే లేదు పోస్టింగ్. నేను చెప్పినట్టు అవినీతి చేస్తేనే నీకు పోస్టింగ్, లేకపోతే లేదు పోస్టింగ్ లేదు. నేను చెప్పినట్టు బూతులు తిడితేనే. చివరికి అధికారులు రాజకీయ నాయకుల ప్రెస్ మీట్లు పెట్టారు సార్ గతంలో. చూసాం. ఢిల్లీలో కూడా సునీల్ కుమార్ గారు కావచ్చు, పివి సునీల్ కుమార్ గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, వీళ్ళు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి సార్? పొలిటీషియన్స్ వాళ్ళు ఏమన్నా? సో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఎట్లా వాడాడు, వాళ్ళని ఏ రకంగా వాళ్ళని బ్రష్ పట్టించాడు, పవన్ కళ్యాణ్ గారు అధికారులని ఏ రకంగా వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుని శాఖాపరమైన అభివృద్ధి ఏ రకంగా చేస్తున్నాడు అనేది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. దేశానికే మార్గదర్శకత్వం. ఇవి పాఠ్యాంశాలు కూడా పెట్టాలి, డెఫినెట్ గా పెట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.